హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అదిరిపోయే శీతాకాలం రసం. శీతాకాలం, వర్షాకాలం, దీంట్లో మనకి మెయిన్ వచ్చేది ఏంటంటే కొంచెం కోల్డ్, కాఫ్, ఫీవరిష్గా ఉండటం అట్లా. అలాంటప్పుడు నోటికి హితవుగా ఉండాలి, చాలా టేస్టీగాతో పాటు మనకి కావాల్సినంత ఎనర్జీ రావాలి అండ్ ఆ ఫ్లమ్ అవన్నీ దూరం చేసేంత శక్తి ఆ ఇంగ్రీడియంట్స్లో ఉండాలి అంటే దిస్ ఈస్ ద బెస్ట్ రసం ఐ కెన్ ఎవర్ షో. చేసేద్దామా మరి సింపుల్గా స్వీట్గా? చలో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ ఒకసారి ధనియాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, అల్లం, వెల్లుల్లి, చింతపండు, కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బెల్లం, ఉప్పు, పసుపు, దాల్చిన చెక్క, ఒక 2 లవంగాలు, నూనె, ఇంగువ. ఫస్ట్ లైట్గా మసాలాలు ఫ్రైయింగ్ ప్రాసెస్ ఉంది, దాన్ని చేద్దాం. ఎండుమిరపకాయలు 2, కారం, ఈ కారం అయితేనే మనకి ఘాటు మసాలానికి అంటుతుంది, బాగుంటుంది. కరివేపాకులు ఒక 4-5 రెక్కలు, ఒక రెమ్మ అనుకోండి, ఒక రెబ్బ. అండ్ ధనియాలు 1 టేబుల్ స్పూన్. ఇది ఎంతకి ఒక 5-6గురికి సరిపోను రసము, 30 లీటర్ రసం ఈ గిన్నెకి సరిపడా. నేను మంచిగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఫ్లేమ్ తగ్గించేస్తున్నా ఎందుకంటే నాకు మంచిగా ఫ్రై అవ్వాలి. 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు. ఆవాలు మెంతులు పొడి ఉంటే అదొక టేస్ట్. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు. చక్కగా ఫ్రై చేసుకుందాం ఒక 2 to 3 minutes. మంచి ఫ్లేవర్ రావాలన్నమాట ఇట్లా బయటకి గుమ గుమ. ఇంకోండి 2 లవంగాలు. మీరు వేసామని ఎవరికైనా చెప్తే తప్పితే తెలీదు, కానీ ఫ్లేవర్ మాత్రం అదిరిపోతుంది. చిన్న చెక్క ముక్క, బస్. చలో తీసేస్తున్నా. ఇది మిక్సీలో పొడి చేసుకుందాం. జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొక గిన్నెలోకి ఒక టమాటా, ఇదిగోండి ఒక చిన్న జామకాయ సైజు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టాను. ఇది 10-12 వెల్లుల్లి అండ్ చిన్న అల్లం ముక్క, చిన్న. ఇంకేమైనా ఉన్నాయో? నో. ఇంతవరకు పేస్ట్ చేసుకుందాం. సిమ్లో పెట్టేశాను. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పోపు వేసేసాను. కొంచెం కరివేపాకు, ఇదిగోండి కొంచెం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేయించండి. ఈ రసం స్పెషల్ అది. కొద్దిగా ఇంగువ, ఎందుకంటే ఇది ఒక 3-4 days నిల్వ ఉంటుంది. మామూలుగా రసం మనకు ఒక రోజుకే అవుట్. కొద్దిగా ఫ్రైగానిద్దాం. పోపు మనం లాస్ట్కి కూడా వేసుకోవచ్చు, కానీ నాకు ఎందుకో పోపుతో పాటు ఉడికితే కొన్ని టేస్టీగా అనిపిస్తాయి. అందులో ఇదొకటి. రాగి పాత్ర, ఇత్తడి పాత్రలకి అడుగున ఇట్లా లోపల కళాయి అని పోస్తారండి. ఆ కళాయి పోస్తే ఏమవుతుందంటే మనకి ఆ రేకు బయటికి రాకుండా ఉంటుంది. ఈ కళాయి వల్ల మనకి జనరల్గా ఈ పాత్రలు ఎందుకు వాడతామంటే దానిలో ఉన్న మంచి క్వాలిటీస్ కూడా మన ఫుడ్లోకి రావడానికి వాడతాం. ఆ కళాయి అనేది దానికి వ్యతిరేకించదు, కోఆపరేట్ చేస్తుంది. అందుకని కళాయి పోస్తారు. అండ్ గిన్నె ఖరాబ్ అవ్వకుండా, గీతలు పడకుండా, అన్నెసరీ థింగ్స్ లోపలికి రాకుండా. వేగింది మంచిగా. ఇప్పుడు 1/4 టీ స్పూన్ ఎండు కారం వేస్తున్నా కలర్ కోసం. అట్లా వేయగానే మనం పేస్ట్ చేసుకొచ్చిన టమాటా, చింతపండు, ఎక్సెట్రా. ఇది రెగ్యులర్ నీళ్ళ చారు కంటే కూడా చిక్కగా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇప్పుడు మంచిగా కొంచెం ఈ టమాటా చింతపండుని నూనెలో ఇట్లా ఉడకనివ్వండి, నీళ్లు పోయకుండా. కొంచెం ఒక 2 to 3 minutes. దీంట్లో ఏమేమి ఉన్నాయి? వెల్లుల్లి ఉంది, అల్లం ఉంది, ఘాటు మంచిగా. ఇంకా ఎండుమిరపకాయ, మన పొడి మొత్తం ఇందులో ఉంది. అసలు సూపర్ డూపర్ పొడి. దీన్ని పక్కకు పెట్టి దీన్ని కొంచెం మూత పెట్టి ఒక 2 minutes ఉడకనిద్దాం. కొంచెం ఉడికింది టమాటా చింతపండు. ఇప్పుడు మనకి టేస్ట్ ఉంటుంది. హై ఫ్లేమ్ పెట్టేస్తున్నా. కావలసినన్ని వాటర్, చెప్పాను కదా 30 లీటర్ అని, వాటర్ పోసేసాను. చూసారు ఎంత ఎర్రగా వచ్చిందో. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ ఉప్పు అండ్ మనం చేసి పెట్టుకున్న పొడి. మన చారు పొడి అనుకోండి, ఘాటు పొడి అనుకోండి, శీతాకాలం పొడి అనుకోండి. అసలు ఇది స్పెషల్ రసం అండి. దీంట్లో ఒక చిన్న కరెక్షన్ చెప్పనా, ఇష్టం లేని వాళ్ళకి, చాలామందికి రసం తీయగా ఉంటే ఇష్టం ఉండదు, వాళ్ళు బెల్లంని ఒమిట్ చేయొచ్చు. నేను మాత్రం నాకు బెల్లం ఇష్టం, అదొక టేస్ట్ ఉంటుంది. బెల్లం కొంచెం వేసిన, తెలియని కూడా తెలియదు. కొద్దిగా కొత్తిమీర. దీన్ని మసాలానివ్వండి. ఒక 2 to 3 minutes పొంగు రానియండి. ఒకసారి ఉప్పు అది చూసుకోండి. ఇది కొంచెం ఘాటు ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. మీ మాట ఎందుకు కాదన్నా స్పూన్తో ట్రై చేస్తా. ఆహా
ఇంకేం వద్దు, 4-5 వడియాలు పక్కకు పెట్టుకొని రసం వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్. దీన్ని మసాలా ఇద్దాం, కొంచెం పొంగు రానిద్దాం. అసలు నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉందండి. ఇప్పుడే మసాలితే ఇంకేం వస్తుందో, ఆ పొడి అంతా ఈ వాటర్లోకి మిక్స్ అయ్యి ఉడికి స్పెషల్ రసం. ఇందులో మీకు ఎక్కడ చింతపండు తగలదు. మీరు రెగ్యులర్ వేసే రసం కన్నా కొంచెం చిక్కగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. 8 types ఆఫ్ రసమ్స్ అని ఒక వీడియో ఉంది చూడండి. ఇది మాత్రం ప్యూర్లీ వర్షాకాలం శీతాకాలం స్పెషల్ రసం. జస్ట్ 2 to 3 minutes చాలండి, ఎందుకంటే మనకి ఆల్రెడీ టమాటా చింతపండు ఒక 2 to 3 minutes మగ్గనే. అసలు ఎంత బాగుంటుందంటే ఈ చారు. పిల్లలకి మంచిగా అన్నం ఇట్లా విడిగా ఇస్తే కనుక చారు కూడా విడిగానే ఇవ్వండి. విడిగా ఇచ్చి అప్పటికప్పుడు కలుపుకోమనండి దాంట్లో. ఇలా చూసి కలర్ చూసారా ఎంత బాగుందో. దీంట్లో నానేసుకొని తింటే ఈ చారులో ఇంకేం అవసరం లేదు. ఆహా, అట్లా రసంలో నాని ఉబ్బిన అన్నం వేడివేడి రసంలో. నిజంగా యాక్టింగ్ కాదండి, గాడ్ ప్రామిస్. నాకు నిజంగా గొంతులో ఏర్పడిన ఫీలింగ్ అది. సీరియస్లీ మీరు యాజ్ ఇట్ ఈస్గా చేసి ఫస్ట్ ఇలా తాగగానే ఆ ఫీలింగ్ రాకపోతే అడగండి నన్ను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. నాకు ఒక మంచి రెసిపీ చూపించాను. చాలా చాలా బాగుంది. చక్క వానలో కూర్చొని తినాల్సిన మొక్కజొన్న పొత్తులు, ఏదో పకోడీలు, చికెన్ ఫ్రైలు మాత్రమే కాదు, రసం అన్నం కూడా మనల్ని ఎంటర్టైన్ చేపిస్తుంది, మన జిహ్వచాపల్యాన్ని తీరుస్తుంది అండ్ మంచిది చాలా. ఈ అన్నం ప్లేస్లో అండి మీరు జొన్న బువ్వ పెట్టుకోవచ్చు, రాగి సంకటి పెట్టుకోవచ్చు, దేనికైనా కానీ రసం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. డైట్ చేసే వాళ్ళు కూడా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఘాటుగా ఉంది, లిటరల్గా ఘాటుగా ఉంది, చాలా బాగుంది. మీరు లవంగాను చెక్క వేసినట్టు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ టేస్ట్ అసలు ఇన్హరెంట్గా ఎంత బాగుందంటే నేను మాటల్లో చెప్పలేను. మీరు చేసి చూసి నాకు చెప్పండి. అండ్ రసం అన్నిట్లో, రసం వెరైటీస్లో మీరు రెగ్యులర్గా ఏ రసం చేస్తారో అసలు నాకు తెలుసుకోవాలని ఉంది. ఒకసారి చెప్పండి చూద్దాం. సో ఉండనా మరి, ఉల్లిపాయ వచ్చింది నాకు ఇప్పుడు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్.